అదిరెన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. తెలంగాణలోనే 3 ముఖ్యమైన దేవాలయాలు ఉన్నాయి. అవేంటంటే ఒకటి సీతారాం బాగులో ఉన్నటువంటి రామాలయం, మరొకటి కర్మాన్ ఘాట్ లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్, ఇక ముఖ్యమైనటువంటిది జియాగూడలో ఉన్న రంగనాథ స్వామి టెంపుల్. చాలా చాలా పురాతనమైనటువంటి దేవాలయాలు ఇవన్నీ కూడా. దాదాపు 450 ఏళ్ల నాటి ఆలయం ఈ ఆలయం అయితే. ప్రస్తుతం అక్కడే మనం ఉన్నాము. న్యూ ఇయర్ సందర్భంగా ఒక్కసారి స్వామివారికి వైకుంఠ ఏకాదశి పర్వదినానికి 5 రోజుల పాటు కంటిన్యూస్ గా పూజలు అవుతా ఉన్నాయి. 3వ తారీఖు వరకు కూడా ఈ పూజలు కొనసాగుతాయని తెలుస్తుంది. లోపలికి వెళదాం. స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అలంకరణ చేశారు, అవన్నీ చూసేద్దాం. ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడైతే నిలబడి ఉన్నామో ఇదంతా కూడా పుష్కరిణి ఉంది కింద. మనం అంటాం కదా కోనేరు అని చెప్పేసి, ఆ కోనేరు ఉంది. ఆ కోనేరు పైనే స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. ఆ కోనేరులోనే స్వామివారికి ప్రతిసారి కూడా బ్రహ్మోత్సవాల టైంలో అక్కడి నుంచి జలాన్ని తీసుకొచ్చి అభిషేకం చేస్తారు. ఇలా ఎక్కడా కూడా ఉండదు. శ్రీరంగంలో ఉన్నటువంటి ఆలయానికి ప్రత్యేకమైనటువంటి ప్రతీకగా, అలాగే సేమ్ యాసిస్ రిప్లికా అన్నమాట ఈ ఆలయం. శ్రీరంగం వెళ్ళలేని వాళ్లకు, అలాగే తిరుపతి ఆలయాన్ని దర్శించుకునే అవకాశం లేని వాళ్లకు ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ ఆలయాన్ని గనక, స్వామివారిని గనక దర్శనం చేసుకుంటే సేమ్ అక్కడ ఎలా అయితే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అక్కడ దర్శనం చేసుకుంటే అలాగే ఇక్కడ కూడా అనిపిస్తుంది. అదే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు లభిస్తాయని చెప్పి భక్తులందరిలో నమ్మకం ఉంది. ఏ కోరిక కోరుకున్నా తీర్చేటువంటి స్వామిగా ఈ పద్మనాభ స్వామిని నమ్ముతూ ఉంటారు. ఒక్కసారి దర్శనం చేసుకుందాం, అలాగే ఆలయానికి సంబంధించినటువంటి మరింత చరిత్రను కూడా తెలుసుకుందాం. ఆలయం లోపలకు ఎంటర్ అయిపోయాము. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అద్దాల మండపాన్ని తయారు చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క అలంకరణ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈసారి అద్దాల మండపాన్ని ఏర్పాటు చేశారు, స్పష్టంగా చూడొచ్చు. ఇది 3వ తారీఖు వరకు ఇలాంటి అలంకరణ ఇక్కడ ఇలాగే కొనసాగుతుంది. ఒక పాజిటివ్ వైబ్స్ అయితే ఈ ఆలయంలో అనిపిస్తున్నాయి. మార్నింగ్ నుంచి మేము ఇక్కడే ఉన్నాము. జనవరి 1 సందర్భంగా ఆలయాన్ని ఒక్కసారి మేము దర్శనం చేసుకుని మీకు కూడా దర్శనం చేయించాలన్న ఉద్దేశంతో వచ్చున్నాము. నంగనూరు వానమాముల జియర్ స్వామికి కలలో ప్రత్యక్షం అయ్యి రంగనాథ స్వామి ఇక్కడ ఇలా జీర్ణోద్ధరణ అయిపోయినటువంటి దేవాలయం ఉంది అని ఆయన కల్లో వస్తే ఆయన మళ్ళీ పునరుద్ధరించినటువంటి పరిస్థితి. అంటే మనకు తెలుసు కదా, ఆ రోజుల్లో దేవాలయాలు కొన్ని పట్టించుకోకపోవటం వల్ల అలా పాడైపోతూ ఉండేవి, క్షీణిస్తూ ఉండేవి. అలాంటి ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించారనమాట. సో అందుకే ఇక్కడే ఆ స్వామి ఇప్పటికీ కూడా ఉన్నారు అనేటువంటి ఒక ఫీలింగ్ అందరిలో ఉంటుంది. కారణం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ స్వామి ఇక్కడే స్వయంభూగా వెలిశారు అని ఒక నమ్మకం ఉంది. సో అందుకోసం అని చెప్పేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే అంతా మంచే జరుగుతుందని ఒక నమ్మకం ప్రగాఢంగా భక్తుల్లో ఉంటుంది. ఏ రోజైతే వైకుంఠ ఏకాదశి ఉందో ఆ రోజు ఏకంగా 1,25,000 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారంటే మనం స్వామివారి మహత్తుని అర్థం చేసుకోవచ్చు. తర్వాత ప్రతి నెల రేవతి నక్షత్రం రోజు స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకం చేస్తారు. ఒక్కరోజే అభిషేకం జరుగుతుంది స్వామివారికి, అది ఆ రోజే. స్వామివారిని దర్శించుకోవడానికి ముందే శ్రీరంగనాయకి అమ్మవారి ఆలయం ముందే ఉంటుంది. దర్శనం చేసుకుని ఆ తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తుంటారు. ఆ వజ్ర కవచం కనిపిస్తుంది చూడండి అమ్మవారికి. ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి సమయంలో మాత్రం 5 రోజులు మాత్రమే అమ్మవారిని ఈ రకంగా అలంకరిస్తారు. ఇంకొకటి, అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా అభిషేకం చేస్తారు. 21 వారాల పాటు అభిషేకంలో పాల్గొని అమ్మవారికి పూజ చేస్తే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, అలాగే వివాహం కాని వాళ్లకు వివాహం జరుగుతుంది అనేటువంటి ఒక ప్రగాఢ విశ్వాసం కూడా ఇక్కడ భక్తుల్లో ఉంది. ఒకసారి స్వామివారిని కూడా చూద్దాం, ఎందుకంటే స్వామివారు మొత్తం అంతా కూడా బంగారంతో నిండిపోయి ఉంటారు. ఒక్కసారి చూద్దాము. ఇప్పుడు అసలే బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంది కదా, అంటే స్వామివారికి కూడా మామూలుగానే అనంత పద్మనాభ స్వామి అంటేనే మొత్తం తెలుసు కదా, అంతా కూడా విపరీతమైనటువంటి సంపద. సో ఒక్కసారి స్వామివారిని ఆ బంగారంలో చూసేద్దాం పదండి. అనంతమైన సంపదలు ఇచ్చే అనంత పద్మనాభ స్వామి ఒక్కసారి దర్శనం చేసుకోండి. 2 కళ్ళు సరిపోవు. మొత్తం కూడా నేను ఇందాకే చెప్పాను, అంతా స్వామివారు స్వర్ణమయం అయిపోయారు, బంగారంతో నిండిపోయారు. ఇప్పుడు అసలే బంగారం విలువ తెలిసిందే. ఇక స్వామివారు ఎప్పుడు కూడా సంపదలకి కొలువై ఉంటారు. స్వామివారు అసలు అనంత పద్మనాభ స్వామి అంటేనే మొత్తం సంపద. స్వామివారికి ముందు మనకు కనిపిస్తుంది క్షీరసాగర మదనానికి సంబంధించినటువంటి ఆ ప్రతీక ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. ఇప్పుడు ఈ స్వామివారు ఉన్నటువంటి
ప్లేస్ కూడా పుష్కరిణి మీద ఉంది. నేను ఇందాకే చెప్పాను కదా, కోనేరు మీద ఉన్నటువంటి పరిస్థితి. ఆ కోనేరు నుంచే స్వామివారికి అభిషేకానికి జలాన్ని తీసుకొస్తూ ఉంటారనమాట. సో అది కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాల్లో మాత్రమే, ఆయన బ్రహ్మోత్సవాల సమయంలో, మిగతా సమయాల్లో కాదు. అది చూడాలన్నా కూడా అదృష్టం ఉండాలి. అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని రథం ఆకారంలో నిర్మించారు అని చెప్పాను కదా, ఇదిగో చూడండి రథ చక్రం. ఇది మీకు ఇంకొక రథ చక్రం, అలాగే అశ్వాలు కూడా ఉన్నాయి. అలంకరణ కూడా ఎంత బాగుందో చూడండి. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా బాగా అలంకరణ చేశారు. ప్రతి సంవత్సరం ఒక అలంకరణ తీసుకుంటారు. ఈ సంవత్సరం అద్దాల మండపాన్ని తీసుకున్నారు. సో ఈ అలంకరణ కూడా చాలా చాలా బాగుంది. అసలు ఇది ధనుర్మాసం కదా, ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి సమేత శ్రీమన్నారాయణుడి రూపాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే క్షీరసాగర మదనం, నేను ఇందాక చెప్పాను కదా, క్షీరసాగర మదనానికి సంబంధించిన ప్రతీక ఇక్కడ మనకి ఆలయంలో కనిపిస్తుంది. ఖచ్చితంగా దర్శనం చేసుకొని స్వామివారి దయకు అలాగే కృపకు పాత్రులు అవ్వాలి. చాలా దగ్గరే ఉంది జియాగూడ టెంపుల్. చిన్న చిన్న పిల్లలు కూడా చూడండి పొద్దున్నే వచ్చేసారు జనవరి 1 సందర్భంగా. అవునా, ఎక్కడుంటారు మీరు? పురాణా పూల్లో ఉంటావా? ఓకే, మార్నింగ్ వచ్చేసావు స్వామికి దర్శనానికి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. చూసారు కదా చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత బాగా పొద్దున్నే స్వామివారి దర్శనానికి వచ్చేసారు. మీరు కూడా ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్. ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు రంగనాథాచార్యులు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడి ఆలయానికి సంబంధించినటువంటి అనేక విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఎప్పుడు ప్రతిష్ఠించారు, అసలు ఎప్పుడు ఈ ఆలయం మొదలైంది, మొత్తం ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర చెప్పండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటికి కూడా స్వామివారికి నేలమాళిగలో ఉన్నటువంటి పుష్కరిణి నుంచి వీటిని జలాన్ని తీసుకొని వచ్చి అభిషేకం చేస్తారు అని విన్నాను. మొత్తం ఒకసారి అన్నీ చెప్పరా? దాదాపు 450 సంవత్సరాలు పూర్వము, అంటే ఈ చార్మినార్ నిర్మాణానికి పూర్వమే భాగ్యనగరంలో 3 దేవాలయాలు పురాతన దేవాలయాలుగా ముందు నుండి మనకి చెప్తూ ఉన్నారు. ఆ 3 దేవాలయాలు ఏంటి అంటే, ఒకటి జియాగూడ రంగనాథ స్వామివారి దేవాలయం, సీతారాంబాగ్లో రామాలయము, అదేవిధంగా కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయం అని చెప్తూ ఉన్నారు. అయితే ఈ మూడిట్లో కూడా విశేషించి ఈ జియాగూడ రంగనాథ స్వామి దేవాలయానికి ప్రత్యేకత ఏంటి అంటే, శ్రీరంగ క్షేత్రంలో ఏ విధంగా అయితే రంగనాథ స్వామి వారు వేంచేసి ఉంటారో అదే విధంగా ఇక్కడ కూడా అదే రూపురేఖలతో ఇక్కడ రంగనాథ స్వామి వారు వేంచేసి ఉండడం చాలా విశేషం అన్నమాట. ఈ రంగనాథ స్వామి వారి దేవాలయాన్ని ప్రతిష్ఠించే ప్రక్రియకి పూర్వము రంగనాథ స్వామి ఇక్కడ వెలిశారు అని మనకి స్థల పురాణం యొక్క ప్రాముఖ్యత ఉన్నది. వారు ఒక మహర్షి తపస్సు చేత ఇక్కడ వెలిశారు అని మనకి స్థల పురాణము. తరువాత కాలంలో ఈ ఆలయం జీర్ణోద్ధారం 450 సంవత్సరాలకి పూర్వము కలియన్ వానమామలై జీయర్ స్వామి వారు, అంటే మనకి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ముఖ్యమైనటువంటి పీఠము వానమామలై పీఠం అంటూ ఉంటారు. ఆ వానమామలై పీఠానికి పీఠాధిపతులు కలియన్ వానమామలై జీయర్ అని చెప్తూ ఉంటారు. వారు తమిళనాడులో వానమామలై క్షేత్రంలో ఉంటారనమాట. వారు ఈ దక్షిణ దేశ యాత్ర చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉండే వారందరూ కూడా వాళ్ళ కోసం ఒక నివాస స్థానాన్ని ఏర్పాటు చేశారు. అందుకోసమని ఇక్కడ జియర్ స్వాములు ఎక్కువగా నివాస స్థానాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళకు ఒక బస చేయడానికి ఒక ప్రాంతాన్ని ఇచ్చారు కాబట్టి జియర్ గూడెము అనే పేరు ఈ ప్రాంతానికి వచ్చింది. తరువాత కాలంలో ఇదంతా ముస్లిం పరిపాలన, ముస్లిం నవాబుల పరిపాలన, జియర్ గూడెం కాస్త జియాగూడగా మారిపోయింది. అయితే ఈ ప్రాంతంలో వారు ఇక్కడికి వేయించేసినప్పుడు ఇక్కడ రంగనాథ స్వామి వారు ఉన్నారని వారికి స్వప్నంలో వారికి దర్శనం ఇచ్చాక వారు ఈ ఆలయాన్ని జీర్ణోద్ధారం చేసి ప్రతిష్ఠ చేశారనమాట. అయితే ఈ రంగనాథ స్వామి వారికి ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఒక పుష్కరిణి మీద, పుష్కరిణి అంటే కోనేరు, ఒక దేవాలయంలో కోనేరులు ఉండడం సహజం, ప్రతి దేవాలయంలో కోనేరులు ఉంటాయి. కానీ కోనేరు మీద ఆ రంగనాథ స్వామి వారిని ప్రతిష్ఠించాలి అని వారు సంకల్పించి, అదే విధంగా మనం నించొని ఉన్నాం, ఇదంతా కూడా కోనేరు, ఆ వెనకాల వరకు అంతా కూడా కోనేరు ఉంది. కోనేరు మీద రంగనాథ స్వామి వారి దేవాలయాన్ని ప్రతిష్ఠాపన వారు చేశారనమాట. దాని తరువాత కాలంలో లక్ష్మీ అమ్మవారు, ఆళ్వారాచార్యులు వాళ్ళందరి దేవాలయాన్ని క్రమంగా నిర్మాణం చేస్తూ వచ్చారు. ఈ రంగనాథ స్వామి వారికి ముఖ్యంగా ఈ కోరుకున్న కోరికలు తీరుతాయి అని చెప్పడానికి పూర్వం నుండే ఎన్నో రకాల ప్రక్రియలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రంగనాథ స్వామి వారికి ప్రతి రేవతి నక్షత్రం నాడు అభిషేకం జరుగుతుంది. చెప్తూ ఉంటారు మనకి, చైత్రే రేవతి సంజాతం అని చెప్తూ ఉంటారు. చైత్రమాసంలో రేవతి నక్షత్రం నాడు మళ్ళీ ఈ రంగనాథ స్వామి వారి పునఃప్రతిష్ఠ జరిగిందనమాట. శ్రీరంగంలో ఉండే రంగనాథ స్వామి ముఖ్యమైనటువంటి మూర్తి ఆయన. వారు చైత్రమాసంలో వచ్చే మొదటి రేవతి నక్షత్రం అంటే ఉగాది నాడు వస్తుంది మనకది. ఆ రోజు రంగనాథ స్వామి వారి యొక్క అసలైన పుట్టినరోజు, తిరునక్షత్రం అంటూ ఉంటారు. అదేవిధంగా చైత్రమాసంలో వచ్చే 2వ రేవతి నక్షత్రానికి
ఇక్కడ ఈ రంగనాథ స్వామి వారు ఉద్భవించారు. ఈ రంగనాథ స్వామి వారిని కొలిస్తే సకల కోరికలు తీరుతాయని ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా నమ్మకం. ఎస్పెషల్లీ ఈ ఏదైతే ఇప్పుడు మనకి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని 5 రోజులు ఉంటుందో వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా స్పెషల్గా పూజలు అవుతాయని విన్నాను. అయితే మనకి సాధారణంగా ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత, ప్రతి దేవాలయంలో స్వామిని అర్చిస్తూ ఉంటారు, అది సహజమే. కానీ తిరుమల క్షేత్రానికి వెళ్ళారనుకోండి, తిరుమల బ్రహ్మోత్సవాలకి చాలా ప్రాధాన్యత ఎక్కువ. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి అంటే రంగనాథ స్వామి వారికి ప్రాముఖ్యత ఎక్కువ. మనకి శ్రీరంగ క్షేత్రంలో ఉత్తర ద్వార దర్శనం ఏ విధంగా ఇది జరుగుతుందో రంగనాథ స్వామికి అదే విధంగా ఇక్కడ మనము ఆ ఉత్తర ద్వార దర్శనాలు చేస్తూ ఉన్నాం అనమాట. మరి ఏ క్షేత్రంలో లేకుండా ఇక్కడ ఈ ఆలయంలో జరిగేటటువంటి నిత్య ఆరాధన కైంకర్యాలు, అదేవిధంగా బ్రహ్మోత్సవాలు కానివ్వండి, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు, ఇవన్నీ కూడా మన దక్షిణ దేశంలో శ్రీరంగ క్షేత్రంలో ఎలా జరుగుతుందో అదే విధంగా జరగడం ఇక్కడ ప్రాముఖ్యత. ఈ వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత మనం చూసుకుంటే ఇక్కడ వైకుంఠ ఏకాదశి నాడు ఉదయాన్నే 2 గంటలకి స్వామివారికి నవకలశ స్నపనము అంటారు. ఉదయాన్నే 2 గంటల ముందు సుప్రభాత సేవ, తరువాత స్వామిని మేల్కొల్పి నవకలశ స్థాపనము 9 కలశాలతో స్వామికి అభిషేకము, పాలు, పెరుగు, తేనె, పండ్లు ఇత్యాది ద్రవ్యాలతో అభిషేకాన్ని ముగించుకొని తోమాల సేవ, మనకి తిరుమల జరుగుతుంది తోమాల సేవ, అదే తోమాల సేవ అనే కార్యక్రమాన్ని ఇక్కడ కూడా మనం కల్పించామన్నమాట. 5 రోజులు జరుగుతుందంటండి ఇక్కడ? అవును, 5 రోజులు. అంటే 5 రోజుల ప్రాముఖ్యత ఏంటి అంటే సాధారణంగా రాపత్తు ఉత్సవాలు అంటూ ఉంటారు. వైకుంఠ ఏకాదశికి 10 రోజుల ముందు పగల్పత్తు ఉత్సవాలని, వైకుంఠ ఏకాదశికి తరువాత 10 రోజులు రాపత్తు ఉత్సవాలని జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి దక్షిణ దేశంలో అన్ని దివ్య క్షేత్రాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాంతంలో మనకి కొన్ని క్షేత్రాల్లో మాత్రం మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మన క్షేత్రంలో మనము 5 రోజుల పాటు కూడా రాపత్తు ఉత్సవాలు అంటే నమ్మాళ్ళవార్లకి సంబంధించినటువంటి రాపత్తు ఉత్సవములు 5 రోజులు రాపత్తు ఉత్సవాలను జరిపి ఈ 5 రోజులు కూడా భక్తులందరి కోసమని మనకి సాధారణంగా వైకుంఠ ఏకాదశి ఇంతకు ముందు కేవలం 3 రోజులు చేసేవారు. కానీ భక్తుల ఈ రాపత్తు ఉత్సవాలు మాత్రం మనకి 5 రోజులు ఉండేది. కానీ భక్తుల యొక్క తాకిడి పెరిగిపోయింది తర్వాత కాలంలో. భక్తులందరికీ కూడా సౌకర్యం కల్పించాలి, వారందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనం యొక్క సౌకర్యం కల్పించాలనే భావనతోనే 5 రోజులు అదే రంగనాథ స్వామి వారిని ఎటువంటి మార్పు లేకుండా అదే వైకుంఠ ఏకాదశి అలంకారంతో భక్తుల కోసమని 5 రోజులు వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేసి 3వ తారీఖు వరకు, 3వ తారీఖు ప్రారంభమైంది, 3వ తారీఖు వరకు కూడా 5 రోజులు మనకి వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. భక్తులందరికీ కూడా వారి సౌకర్యార్థము 5 రోజులు స్వామివారికి వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.